హాయ్ అండి, హవ్ ఆర్ యూ ఆల్? టుడే మనం ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ టెన్స్. నియరెస్ట్ 10కి మనం నియరెస్ట్ 10 నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ 89 ఉంది ఇక్కడ. 89 చూడండి ఒకసారి. 0 to 4 ఉంటే మనం ఇక్కడ నెక్స్ట్ ప్లేస్లో 0 to 4 ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ రైట్ చేసుకోవాలి. 5 to 9 ఉంటే +1 యాడ్ చేయాలి. సో మనకి నియరెస్ట్ టెన్స్ అడిగారు కాబట్టి టెన్స్ ప్లేస్ వాల్యూ బిఫోర్ నెంబర్ చూడండి. బిఫోర్ ఏముంది? 9 ఉంది. సో ఇట్ కమ్స్ 5 to 9. సో +1 యాడ్ చేయాలి. +1 మీన్స్ +1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 90. సో 8కి +1 యాడ్ చేస్తే ఇక్కడ చూడండి నియరెస్ట్ టెన్స్ అంటే 80, ఇది 90. +1 ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి యాడ్ చేయాలి. 8 + 1 90. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నియరెస్ట్ 10 ఈజ్ 90. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 415, 410, 420. సో నియరెస్ట్ టెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో విచ్ ఇస్ ద నెంబర్ 5. 5 కమ్స్ 5 to 9 ఇక్కడ వస్తుంది. 5 to 9లో వస్తుంది. సో +1 యాడ్ చేయాలి. +1 1 + 1 2. సో 420. దిస్ ఈజ్ ద ఆన్సర్. టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి +1 యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ 3951. 3951. సో మనకి టెన్స్ ప్లేస్ నియరెస్ట్ టెన్స్ అడిగారు కాబట్టి టెన్స్ ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో 3950, 3960. సో 5 తర్వాత నెంబర్ 1 ఉంది ఇక్కడ. సో 1 ఇట్ విల్ కమ్స్ 0 to 4. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ 5 రాసుకోవాలి. 50. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఇక్కడ 5 to 9 వీటిలో ఉంటే మనకి టెన్స్ ప్లేస్లో +1 యాడ్ అవుతుంది. 5 ఉంటే 6 అవుతుంది. కానీ 1 ఉంది కాబట్టి ఇట్ కమ్స్ 0 to 4. సో సేమ్ నెంబర్ 3950. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 4409. సో మనకి 4400 టెన్స్ ప్లేస్లో 0 ఉంది. సో 0 రైట్ చేద్దాం. 4409 ఆఫ్టర్ 10. సో 0 తర్వాత 10. చూడండి 0 ఇట్ కమ్స్ 0 to 4. సో మనకి దిస్ ఈజ్ ద నియరెస్ట్ నెంబర్. సారీ 9 ఉంది కదా, ఇక్కడ 9 ఉంది కదా వన్స్ ప్లేస్లో. 1 అంటే 9 అంటే ఇట్ కమ్స్ 5 to 9. 5 to 9 అంటే 0కి ప్లస్ యాడ్ చేయాలి. సో 410. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది కాదు, దిస్ ఈజ్ ద ఆన్సర్. 4410. నెక్స్ట్ సెకండ్ బిట్ అండి. రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ 100. నియరెస్ట్ 100కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 695. 100 కదా, సో 100 ప్లేస్లో ఉంది 6. సో మనకి 600. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ 700. ఇప్పుడు చూడండి 6 తర్వాత నెంబర్ 9. సో ఇట్ కమ్స్ 0 to 4, 5 to 9, 5 to 9. సో 5 to 9 అంటే 6కి మనం +1 యాడ్ చేయాలి. దట్ ఈస్ 700. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముంది? 36,152. 36,152. సో మనకి 100 అడిగారు కదా, 100 ప్లస్ చేంజ్ చేద్దాం. 36,100, 36,200. 100 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5 ఉంది. సో ఇట్ కమ్స్ 5 to 9. 5 to 9 అంటే +1 యాడ్ చేయాలి. దేనికి? 100 ప్లేస్లో ఉన్న నెంబర్కి. 1 ఉంది ఆల్రెడీ. 1 + 1 2. సో 36,200. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ 13,000
648. థర్డ్ క్వశ్చన్ చూడండి, 100 ప్లేస్లో ఇక్కడ 6, 13,600, 13,700. So 600, 6 it comes 5 to 9. So 5 to 9 అంటే +1 యాడ్ చేయాలి కదా. సో 6 + 1 how much? 7. So 13,700. This is the answer. Next fourth one 93,618. This question అండి ఇది 93,618. సో 100 ప్లేస్ నెంబర్ 6, 93,600, 93,700. So 100 place number, which number? 6. 6 it comes 5 to 9. So +1 add చేయాలి. 6 + 1 7. So 93,700. This is the answer. Next third bit చూడండి, round up the following numbers to the nearest 100. నియరెస్ట్ 100 అని అడిగారు. సో నియరెస్ట్ 1000. ఓకే, రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ 1000 ప్లేస్లో నెంబర్స్ని మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3,415. 1000 plus ones, tens, 100, 1000. This is the 1000 plus. So first 3,000, we can write 3,000, then after 1,000 4,000. Okay, 3 after number 4 it will comes 0 to 4. So 0 to 4 ఉంటే యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ రైట్ చేయాలి. సో 3 రాయాలి, 3,000 రాయాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 3,000 నియరెస్ట్ 3,000. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 7,124. 7,000 ఆఫ్టర్ నెంబర్ 0 it will comes 0 to 4. సమ్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ రాయాలి. సో 7,000. ఇక్కడ మనం 7 ఆఫ్టర్ నెంబర్ 8,000 అని రాసుకుందాం. సో ఆన్సర్ ఈజ్ 7,000. ఓకే, నెక్స్ట్ 8,765. ఇక్కడ 8,000, నెక్స్ట్ 9,000. సో 8 ఆఫ్టర్ నెంబర్ 7 it will comes 5 to 9. 7 5 to 9లో వస్తుంది కాబట్టి +1 యాడ్ చేయాలి. దీనికి 1000 ప్లేస్లో ఉన్న నెంబర్కి వాట్ ఈస్ దట్ నెంబర్? 8 + 1 9. సో నియరెస్ట్ 1000 9 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 4,100. మనము 4,000, నెక్స్ట్ 1,000 5,000. ఓకే, నియరెస్ట్ 1000. 4 ఆఫ్టర్ నెంబర్ 0 it will comes 0 to 4. 0 ఉంటే యాజ్ ఇట్ ఈజ్ నెంబర్. సో 4,000. దిస్ ఈజ్ ద ఆన్సర్, 4,000. నెక్స్ట్ ఫోర్త్ బిట్, రైట్ ద నెంబర్స్ ఇన్ ద షార్ట్ ఫామ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని షార్ట్ ఫామ్లో రాయాలి. ఇది బుక్లోనే రాసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3,407. సో 1000 ప్లేస్లో 3, 100 ప్లేస్లో 4, టెన్స్ ప్లేస్లో మనకి నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 0 రాసుకోవాలి. నెక్స్ట్ వన్స్ ప్లస్ 7. ఓకే, అంతే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, 10,000, 2,351. సో 10,000 ప్లేస్లో 1, 1000 ప్లేస్లో 2, 100 ప్లేస్లో 3, టెన్స్ ప్లేస్లో 5, వన్స్ ప్లేస్లో 1. సో టోటల్ నెంబర్ 12,351. నెక్స్ట్ థర్డ్ వన్, 30,525. సో మనం 30,000 10,000 ప్లేస్లో 30,525. ఓకే, 10,000 ప్లస్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 1000 ప్లేస్లో 0, 30,525. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ రాస్తున్నాను, 90,000, 9,999. సో 90,000 10,000 ప్లేస్లో 9, 1000 ప్లేస్లో 9, 100 ప్లస్ 9,
టెన్స్ ప్లస్ 9, వన్స్ ప్లస్ 9, 99,999. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ అండి. రైట్ ద ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఎక్స్పెండెడ్ ఫార్మ్లో మనం రైట్ చేయాలి. సో సి ఫస్ట్ క్వశ్చన్ 4,348. సో ప్లేస్ వాల్యూస్ తెలుసా? ఫస్ట్ మనం వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 ఇలా రైట్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్లో నెంబర్ 8, టెన్స్ ప్లేస్లో 4, 100 ప్లేస్లో 3, 1000 ప్లేస్లో 4. ఓకే, ఇది ఫస్ట్ మనం ఎలా రైట్ చేయాలి? 1000 ప్లేస్లో ఉన్న నెంబర్ 4 కదా, 4 into 1000 ప్లస్ 100 ప్లేస్ వాల్యూ 3 into 100 ప్లేస్ వాల్యూ 100 కదా, సో 3 into 100. నెక్స్ట్ 4 into which place is this? Tens place, so 10, 4 into 10 plus 8 into 1's place, 8 into 1. సో మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ 4 into 1000, 4000 plus 3 into 100, 300 plus 4 into 10, 40 plus 8 into 1, 8. This is the expanded form. Okay, understood all of you? నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అలాగే రాయాలి. 30,214. ఇక్కడ మనం ఇది పైనది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వన్స్ ఇక్కడ రాసుకుందాం. వన్స్, టెన్స్, 100, 1000, 10,000. సో వన్స్ ప్లేస్లో నెంబర్ 4, టెన్స్ 1, 100 2, 1000 ప్లేస్లో 0, 10,000 ప్లేస్లో 3. ఇది నెంబర్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 10,000 ప్లేస్లో ఏముంది? 3 ఉంది. సో 3 into 10,000 ప్లస్ 1000 ప్లేస్లో 0 ఉంది. సో 0 అంటే మనం 0 రాసుకోవాలి, 1000 యాడ్ చేయకుండా సరే ఇక్కడ. నెక్స్ట్ 100 ప్లేస్లో 2 into 100 ప్లస్ టెన్స్ ప్లేస్లో 1 into 10. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 4 ఉంది. సో ప్లస్ 4 into 1. ఓకే, ఇప్పుడు 3 into 1000, 3 into 10,000, 30,000 ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. ప్లస్ 2 into 100, 200 ప్లస్ 1 into 10, 10 ప్లస్ 4 into 1, 4. అంతే, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 22,222. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. సో వన్స్ ప్లేస్లో 2, టెన్స్ ప్లేస్లో 2, 100 ప్లేస్లో 2, 1000 ప్లేస్లో 2, 10,000 ప్లేస్లో ఆల్సో 2 ఉంది. సో ఇక్కడ మనం ఎలా రైట్ చేయాలి? ఫస్ట్ 2 into 10,000 ప్లస్ 2 into 1000 ప్లేస్లో 2 ఉంది, అన్నీ 2 ఉన్నాయి కదా, 2 into 1000 ప్లస్ 2 into 100 ప్లస్ 2 into 10 ప్లస్ వన్స్ ప్లస్ 2 into 1. సో 20,000 ప్లస్ 2,000 ప్లస్ 200 ప్లస్ 20 ప్లస్ 2. అంతే, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది కూడా సేమ్. వన్స్, టెన్స్, 100, 1000, 10,000. సో వన్స్ ప్లస్ 5, టెన్స్ ప్లస్ 2, 100 ప్లస్ 0, 1000 ప్లస్ 5, 10,000 ప్లస్లో 7. సో క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. 7 into 10,000, 7 10,000 ప్లేస్లో ఉంది కదా,
10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 10,000 ప్లస్ 5 into 1000 ప్లస్ 100 ప్లేస్లో 0 ఉంది, సో 0 యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుందాం. ప్లస్ 2 into 10 ప్లస్ 1 ప్లస్ 5 into 1. నెక్స్ట్ 7 into 10,000 70,000 ప్లస్ 5,000 ప్లస్ 0 ప్లస్ 2 into 10 20 ప్లస్ 5 into 1 5. ఓకే, కంప్లీట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. 5th వన్లో లాస్ట్ వన్. ఓకే అండి, అయిపోయింది ఈ ఎక్సర్సైజ్. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కావాలంటే షేర్ చేయండి. ఇంకా నేను చేసిన వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.